హలో అండి, ఈరోజు మనం వంకాయ చింత చిగురు ఎలా చేయాలో చూద్దాము. ఇవి చెట్లో కాసాయండి. రైస్ కడిగిన నీళ్ళు. ఇది ఫస్ట్ సారి కడిగిన నీళ్ళు తీసేసి రెండోసారి ఇప్పుడు సీజన్ కదండి చింత చిగురు మా చెట్లో కాసాయండి వంకాయలు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టమోటా ఒకటి, చింత చిగురు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, వంకాయలు ఇలా కట్ చేసుకొని రైస్ కడిగిన నీళ్ళల్లో ఇట్లా వేసుకోవాలండి. అప్పుడు కాయలు చేంజ్ అవ్వదు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మన పైన ఎగరకుండా ప్లేట్ మూసుకోవాలండి. అవి పైన వచ్చి పడతాయి కదా, అలా ఇలా ఈ మాత్రం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎర్రగడ్డ బాగా ఫ్రై అయ్యిందంటే కూరకు బాగా టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలండి. రైస్ వాటర్లో వేసుకున్నాం కదా, కాయ ఎలా కోసామో అలానే ఉంది చూడండి. ఇలా రైస్ వాటర్లో వంకాయ వేసుకుంటే నలుపు అనేది తిరగదండి. మామూలు వాటర్లో వేసి సాల్ట్ వేసినా కూడా ఉంటుంది, కానీ రైస్ వాటర్లో బాగా ఉంటాయండి. ఒప్పులు అనేది బ్లాక్ అవ్వదు. ఇలా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు అండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. వంకాయ చింత చిగురు సూపర్ టేస్ట్ అండి. సంగట్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మగ్గాక టమోటా అండి, ఒక టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం స్లో అండి, ఎందుకంటే ఇవన్నీ వేగాలి కదా, కొంచెం టైం పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏం వంటలు కావాలో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అంతా బాగా ఫ్రై అయ్యింది కదండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫుల్ ఫ్రై అవ్వాలండి. సగం అంతా ఇట్లా అంతా ఏగి ఇలా బాగా ఫుల్ ఫ్రై అయ్యాక నేను దీంట్లో నార్మల్ వాటర్ పోయినండి. రైస్ కడిగిన వాటరు అంటే ఫస్ట్ కడుగుతాము కదా, అవి పోసేవాలి. రెండోసారి కడుగుతాము చూడండి. ఫస్ట్ కడిగినప్పుడు డస్ట్ అంతా ఉంటుంది, అది తీసేసి సెకండ్ టైం కడిగిన రైస్ వాటర్ అండి. కూరకి ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా పోసుకున్న తగినంత వాటర్ తీసుకోవాలండి. మీకు చాలేదంటే నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇవే సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. ఉప్పు అనేది సగం వాసి అంటే మనం బాగా ఫ్రై చేసేస్తున్నాము. మిగతా సగం వాటర్లో బాగా అంటే ఆ ఉప్పు, ఆ పచ్చిమిరపకాయ, ఆనియన్స్ ఇదంతా బాగా ముక్కలు పట్టాలి కదా, కాబట్టి ఇదంతా బాగా ఉడకాలి ఈ వాటర్ అంతా. చూసారా, చూసాకే ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్ ఫైనల్ అండి చింత చిగురు. ఒక 2 నిమిషాలు ఇది ఉడికి, అంటే దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఈ చింత చిగురులోనే పులుపు ఉంటుంది, ఇదే మనకి సరిపోతుంది. ఎగస్ట్రా చింతపండు అనేది మనం యాడ్ చేయమండి దీంట్లో. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇంతే అండి, కూర తయారైంది. నేనైతే ఈ కూరకి సంగటి చేశానండి ఈరోజు. సంగటి ముద్ద, చింత చిగురు, వంకాయలు, పులిహోర సూపర్ టేస్ట్ ఉంటుందండి.